హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ప్రజెంట్ కలకత్తాలో ఉన్నాం. తారాతాల అనే ప్లేస్ దగ్గర. ఇక్కడ నుంచి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. కాళీమాత మందిర్కి వెళ్ళడానికి బస్సు దొరికింది. బస్సుకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే బస్సు 10 రూపీస్ మాత్రమే టికెట్. ఫైనల్లీ ఇస్తాము. ఈ ఏరియా పేరు రాజ్ఘాట్ అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కాళీమాత మందిర్ వస్తుంది. ఇలా ముందుకు వెళ్ళాలి. మా ఫ్రెండ్ నడుస్తున్నాడు. ఇలా ముందుకు వెళ్తే ఇగోండి మందిర్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఆ లైన్లోకి వెళ్ళినట్లయితే మనకి మందిర్ వస్తుంది. ఇగోండి ఇలా కూడా రూట్ ఉంది. అది వేరే రూట్, మనకు తెలియదు. లోపలికి వచ్చాక ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి. చిన్న చిన్న టెంపుల్స్ ఉండి తర్వాత ఏమైనా ఐటమ్స్ కూడా కొనుక్కోవాలనుకుంటే బయట ఫ్లవర్స్, తర్వాత ఏమైనా పూజా సామాన్లు తీసుకోవాలనుకుంటే బయట దొరుకుతాయి. తర్వాత ఇక గుడి బయట చెప్పులు పెట్టుకోవాలండి. యాక్చువల్గా కొంచెం ముందుకు పెట్టుకోండి అంటారు, కానీ పెట్టుకుంటే డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకులే అని బయట పెట్టుకున్నాం మేము, కొంచెం బడ్జెట్లో అనమాట. ఫైనల్ లోపలికి వచ్చాక ఇక్కడ కలువు పూలు, అమ్మవారికి పెట్టే కలువు పువ్వులు దొరుకుతున్నాయండి. చాలామంది తీసుకుంటున్నారు. కలువు పువ్వులు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లైన్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ లైన్ స్టార్ట్ అయితే మేము కొంచెం ముందుకు వెళ్ళాం. స్పెషల్ టోకెన్ ఏమైనా దొరుకుతుందా అని. జనం బాగానే వచ్చారు. ఫైనల్లీ మాకు దొరకలేదండి. స్పెషల్ టికెట్ లేదు ఇక్కడ. అందరికీ ఒకటే దర్శనం అనుకుంటా, లేదంటే అక్కడ ఉందేమో మరి. మేమైతే వెతికాము, చూడండి చాలా వరకు చూస్తున్నాం ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటుందా అని. ఫైనల్లీ ఏం లేకపోతే మళ్ళీ లైన్లోకి రావాలి. ఇంత లైన్ ఉందనిపించింది. ఈ లైన్కి వచ్చాం. మేము వచ్చేటప్పుడు ఇంత లైన్ లేదు, ఇప్పుడు చాలా లాంగ్ అయిపోయింది. అక్కడికి నుంచి ఫైనల్లీ వచ్చాం. లైన్లో నిలబడ్డాం. లైన్ అలా అవుతుంది, ముందుకు వెళ్తున్నాం. ఇదంతా ఫ్రీ అండి, ఫ్రీ దర్శనం. కొంచెం దగ్గరకు వచ్చాం. ఎంట్రన్స్ ఇప్పుడు ఇదిగోండి, గోపురం కనిపిస్తుంది కదా, ఎంట్రన్స్ ఇదండి. ఇదే ఎంట్రన్స్ డోర్ అండి. లోపలికి వెళ్ళగానే కాళీమాత టెంపుల్ ఉంటుంది. ఫైనల్లీ దర్శనం అయిపోయిందండి. మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇదిగోండి బయటకు వచ్చి ఇక్కడ అమ్మవారికి స్పెషల్ కోవా అంట దొరుకుతుంది. 50 రూపీస్ అంట. బయట తీసుకున్నాను. దర్శనం అయిపోయిందండి మాది. మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ.